హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎస్సీఎంపీఈ సెట్ బిలో ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది వచ్చేసరికి పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ టాపిక్లో సో ఆల్ట్మాన్ జెడ్ స్కోర్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ ఇక్కడ ఏం లేదు, మనం ఈ ఫార్ములా అనేది లెర్న్ చేస్తే సో వాల్యూస్ అని అవి వాళ్ళే ఇచ్చేస్తారు. జస్ట్ ఈ ఫార్ములాలో మనం ఆ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాము, జస్ట్ అరైవ్ అవుతాం అనమాట. సో చాలా ఈజీ అండ్ స్కోరింగ్ ఆల్సో. సో జెడ్ స్కోర్ ఈక్వల్ టు 1.2x1 ప్లస్ 1.4x2 ప్లస్ 3.3x3 ప్లస్ 0.6x4 ప్లస్ 1.0x5. సో x1 x2 x3 x4 x5 అనేది ఇచ్చాడనమాట కింద. సో వర్కింగ్ క్యాపిటల్ అపాన్ టోటల్ అసెట్స్, రిటైన్డ్ ఎర్నింగ్స్ అపాన్ టోటల్ అసెట్స్ అండ్ ఎబిటా అపాన్ టోటల్ అసెట్స్, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎక్విటీ అపాన్ టోటల్ లయబిలిటీస్, సేల్స్ అపాన్ టోటల్ అసెట్స్. సో అన్నిటికీ డినామినేటర్ కామన్గా ఉంది టోటల్ అసెట్స్. ఫస్ట్ వర్కింగ్ క్యాపిటల్, నెక్స్ట్ రిటైన్డ్ ఎర్నింగ్స్, నెక్స్ట్ ఎబిటా, లాస్ట్ వన్ సేల్స్ అనమాట. సో ఫోర్త్ వన్ ఒక్కటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎక్విటీ అపాన్ లయబిలిటీస్ అనమాట. సో ఈ వాల్యూస్ జస్ట్ ఈ ఫార్ములా నేర్చుకోవడమే. ఈ ఫార్ములా నేర్చుకొని సమ్లో మనకి వాల్యూస్ అన్ని వాళ్ళే ఇచ్చేస్తారు, ఆ వాల్యూని డిరైవ్ అవుతాం అనమాట. సో ఇక్కడ జెడ్ స్కోర్ అనేది 3 డినామినేషన్స్లో ఉంటుంది. సో ఈ వచ్చిన వాల్యూ అనేది 1.1, 1.81 లెస్ దెన్ 1.81 ఉంటే కనుక డిస్ట్రెస్ అనమాట. సో అంటే ఆర్ ఇన్ డేంజరస్, పాసిబుల్లీ హెడింగ్ టువర్డ్స్ బ్యాంక్రప్సీ అనమాట. సో కంపెనీస్ విత్ జీ స్కోర్ బిలో 1.81 ఆర్ ఇన్ డేంజరస్. సో డేంజరస్ పొజిషన్లో ఉన్నాయన్నమాట. డిస్ట్రెస్ అనమాట ఫస్ట్ది. నెక్స్ట్ 1.81 to 2.99 అంటే గ్రే అనమాట. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి డీల్ చేయాలి కంపెనీకి. అది కూడా మంచి స్కోర్ అయితే ఏం కాదు. మోర్ దెన్ 2.99 ఉంటే కనుక సేఫ్ అనమాట. కంపెనీస్ విత్ ఏ స్కోర్ ఆఫ్ మోర్ దెన్ 2.99 ఆర్ ఫినాన్షియల్లీ సౌండ్. అంటే జీ స్కోర్ని 3 కేటగిరీస్లో డివైడ్ చేశారు: డిస్ట్రెస్, గ్రే అండ్ సేఫ్. సో డిస్ట్రెస్ అంటే 1.81. సో కంపెనీస్ ఆర్ నాట్ గుడ్ అనమాట. లెస్ దెన్ 1.81 ఉంటే, 1.81 to 2.99 అయితే కనుక ఓకే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. మోర్ దెన్ 2.99 ఉంటే కనుక సేఫ్ అనమాట. సో ఇది క్వశ్చన్. యాక్చువల్లీ ఇది ఫార్ములా కింద క్వశ్చన్ ఇచ్చేసాడు మనకి. సో ఒక్కసారి క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నాకు తెలిసి ఇంపార్టెంట్ అని చెప్పారు మా ఫ్రెండ్స్. సో అందుకే చూస్తున్నాను నేను ఒకసారి. సో మనకి ఇక్కడైతే చూస్తే మనకి వాల్యూస్ కూడా వాళ్ళే ఇచ్చేసారు. లిస్టెడ్ ఓకే, సిగ్మా క్యాస్ట్ అండ్ పిక్స్ లిమిటెడ్ హ్యాస్ బీన్ ఇన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ in the business of modeling cash and pig errands for more than decade is listed on the national stock. ఓకే, మనకి అదంతా అవసరం లేదండి. జస్ట్ మనకి కావాల్సిన వాల్యూస్ వరకు మనం చూద్దాం. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఇచ్చాడు. సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అపాన్ టోటల్ లయబిలిటీస్ అనేది వేస్తాము. ఇది X4. సో మనం ఇది చూడంగానే ఫార్ములా గుర్తు వచ్చాలన్నమాట. 1.2x1 ప్లస్ 1.4 2.4x 1.4. సో నేనే మర్చిపోతున్నా ఫార్ములా, నేర్చుకోవాలి నేను కూడా. 1.4x2 ప్లస్ 3.3x3 ప్లస్ 0.6x4 ప్లస్ 1.0x5. సో ఒకసారి ఫార్ములా నేర్చుకోండి. సో ఫార్ములా నేర్చుకుంటే వాల్యూస్ అన్నీ మనం డైరెక్ట్గా డిరైవ్ చేసేస్తాం అనమాట. సో టోటల్ అసెట్స్ ఇచ్చాడు. సో టోటల్ అసెట్స్ అన్నింటిలో డినామినేటర్లు వేసుకుంటాం కాబట్టి అది ఫస్ట్ ఏంటి మనకి వర్కింగ్ క్యాపిటల్ కావాలి. సో వర్కింగ్ క్యాపిటల్, సో 4200 అపాన్ 3500 ఇంటూ 1.2. ఓకే, ఫస్ట్ వన్ 1.2x1. సో 4200 అపాన్ 3500 ఇంటూ 1.2. ఓకే, నెక్స్ట్ ఏంటి 1.4x2. 1.4x2 x2 అంటే మనకి రిటైన్డ్ ఎర్నింగ్స్ అనమాట. సో రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి? రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎక్కడ ఇచ్చాడు వీడు? హ్యాస్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఎబిటా ఇచ్చాడు. అనఫ్ మోర్ అండ్ ఓకే. ఇంకా సేల్స్, రెవెన్యూ స్ట్రీమ్, టాప్ లైన్ టోటల్ సేల్స్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఉంది లాస్ట్లో ఉన్నట్టుంది చూడండి. But the sustainability to the abilities 5000 crores with retained earnings amount to 800 crores ఇచ్చాడు. 800 crores upon 3500 ఇంటూ x2 దగ్గర 1.4 కదా. సో 1.4 అనమాట. నెక్స్ట్ ఎబిటా 6500 పైన చూసాం కదా. ఎబిటా ఇక్కడ ఉంది చూడండి. హ్యాస్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ 6500 అపాన్ 3500 ఇంటూ 3.3, 7000 అపాన్ 5000 ఇంటూ 0.6, 7000 అపాన్ 5000. సో ఇది వచ్చేసరికి మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎక్విటీ పైన ఎక్విటీ అపాన్ లయబిలిటీస్. మనకి లయబిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. 5000 లయబిలిటీస్. సో దేర్ లయబిలిటీస్ స్టాండ్ అట్ 5000 అన్నారు. సో 5000 ఇంటూ 0.6 ప్లస్ 1 ఇంటూ 8300 అపాన్ 3000 minus sales upon total assets. So sales upon total assets, total sales
ఇక్కడ లాస్ట్లో ఇచ్చాడు రెవెన్యూ స్ట్రీమ్ టాప్ లైన్ విత్ ద టోటల్ సేల్స్ అని చెప్పేసి 8,300. సో ఈ ఫార్ములాని మనం డిరైవ్ చేస్తే కనుక మనకి ఆల్ట్మాన్ జడ్జ్ స్కోర్ అనేది 11.097 అనేది వచ్చింది. కింద అనాలిసిస్ కూడా ఇచ్చాడు అనమాట. యూఆర్ అబౌవ్ కన్సిడర్డ్ టు బి ఫినాన్షియల్లీ సౌండ్ విత్ ఏ సేఫ్ విజువల్ హెన్స్ ఇన్వెస్టర్స్ కెన్ కంఫర్టబుల్లీ టోస్ అవే దేర్ ఫీ. సో 11.097 ఉంది, విచ్ ఇస్ మోర్ దెన్ 2.99, కాబట్టి ఇది సేఫ్ జోన్లోనే ఉంది అని చెప్పేసి అనుకున్నాము. సో ఇది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.